హలో అండి, ఈరోజు మంచి రెసిపీతో అయితే ఈవినింగ్ స్నాక్తో మేము ముందుకు వచ్చేసాను. ఎప్పుడు బజ్జీలే కాకుండా ఈ విధంగా మిర్చి బజ్జీలతో పాటు ఎగ్గు బజ్జీ కూడా చేసుకుంటే సూపర్ టేస్టీగా వస్తాయన్నమాట. మనము బయట బండి మీద ఏ విధంగా ఎగ్గు బజ్జీలు చేస్తారో ఆ విధంగా చిన్న టిప్తో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వర్షాకాలం కదండి, మనకు మంచిగా వేడివేడిగా చేసుకోవాలనిపిస్తుంది కదా, అప్పుడు ఎగ్ బజ్జీలు అనేది చేయండి. ఇప్పుడు మాత్రం ఎగ్గుకు చాలా రేటు ఉంది. ఇదైతే నేను ఒక 4-5 డేస్ బ్యాక్ తీసాను అన్నమాట ఈ వీడియో అయితే. ఇక్కడ ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు అయితే శనగపిండి తీసుకున్నాను. దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం వాము వేసుకున్నాను, అలాగే కొంచెం కలర్ కోసం పసుపు వేసుకున్నాను. ఇది మీ ఇష్టం, స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని చిటికడంతా సోడా వేసుకున్నాను. ఇక్కడ వేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము పిండి కలిపే లోపల ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అయితే సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వీటెక్కే లోపల మనం ఇక్కడ ఎగ్ బోండాకైతే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగానైతే చిక్కగా కలుపుకోవాలి. మనం మిర్చి బజ్జీలకు ఏ విధంగా కలుపుతామో అదే విధంగా ఎగ్ బజ్జీ కూడా ఇంకా కొంచెం చిక్కగా కలుపుకున్నట్లయితే ఎగ్ మనము దీంట్లో డిప్ చేసినప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా పిండి అనేది అంటుతుందన్నమాట. ఈ విధంగా చాలా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ కలిపే దగ్గరనే మనకు మెయిన్ టిప్ ఏంటంటే కలిపేటప్పుడు చాలా స్మూత్గా కలుపుకోవాలి. ఉండలు ఉండలు లేకుండా చాలా ఎక్కువసేపు మనం ఈ విధంగా కలిపినట్లయితే పిండి అనేది మంచిగా పొంగుతుందన్నమాట. ఫ్లఫీగా ఎగ్ బోండా అనేది మంచిగా వస్తుందన్నమాట. ఈ విధంగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి అయితే నేను ఒక 2 ఎగ్స్ వరకు అయితే బాయిల్ చేసుకున్నాను. వాటిని ఈ విధంగా ఆఫ్ చేసుకోవాలన్నమాట. లేదు అనుకుంటే ఇందులో మీరు 4 పీసెస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారుగా వీడియోలో, మీరు 2 కావాలంటే 2 చేసుకోవచ్చు, 4 కావాలంటే 4 చేసుకోవచ్చు. నేనైతే ఒక ఎగ్గులో 4 పీసెస్ అయితే చేశాను అన్నమాట. అందులో ఒకటి ఇప్పుడు ఎగ్గుకు చాలా కాస్ట్ ఉంది కదండి, ఇవి అనుకోకుండా నేను తింటారని చెప్పేసి అయితే బాయిల్ చేశాను. కాకపోతే వద్దు ఎగ్ బజ్జీ చేయమని చెప్పేసరికి పిల్లలు అప్పటికప్పుడు చేశాను అన్నమాట. మనకి ఇప్పుడు ఒక్క ఎగ్ చూస్తే 8 రూపీస్ అలా ఉంది. ఇప్పుడు చేసుకోవాలంటే చాలా కష్టం, తినడానికే కష్టంగా ఉంది. చికెన్ రేటు, ఎగ్ రేట్ అయితే చాలా ధరలు అయితే పెరిగిపోయినాయి కదండి. అయితే ముందుగా వచ్చేసి అయితే ఎగ్ని ఈ విధంగా స్పూన్తో ఈ విధంగా టిప్ చేశాను అనమాట. ఒకవేళ నీలం వద్దు అనుకుంటే ఎల్లో కలర్ పార్ట్ కూడా మీరు తీసేసుకోవచ్చు అనమాట. నేనైతే అందులోనే వేసి చేశాను. మనము స్పూన్ సహాయంతోనైనా వేసుకోవచ్చు, లేదంటే చెయ్యితో కూడా ఈ విధంగా టిప్ చేసుకోవచ్చు. నాకు స్పూన్తో అయితే మంచిగా అనిపించాయి అనమాట, అందుకే స్పూన్తోనే వేసుకున్నాను. ఈ విధంగా ఆయిల్లోనైతే 4 పీసెస్ 5 పీసెస్ అయితే వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. అయితే మనం ఇక్కడ గ్యాస్ అనేది ఎక్కువ పెట్టుకోవద్దండి, సిమ్లో పెట్టుకోవాలి, మీడియం టు సిమ్లో. ఎందుకనంటే ఎక్కువ పెట్టినట్లయితే పైన మనకు రెడ్డిష్గా కనిపిస్తుంది కానీ లోపల తొందర కుక్ కాదన్నమాట. అందుకోసం అని చెప్పేసి కొంచెం మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా లోపల వరకు ఎగ్ అనేది మంచి కుక్ అవుతుంది. ఈ విధంగా మిగిలినవి కూడా వేసుకొని ఎగ్ బజ్జీలు అయితే మనము ఇంట్లోనే చేసుకోవచ్చు అప్పుడప్పుడు. ఎప్పుడు రొటీన్గా మనం మిర్చి బజ్జీలు పకోడీనే కాకుండా ఎప్పుడో ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు, ఎగ్ కూడా మంచిదే కదా హెల్త్కు, కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అలాగే ప్లీజ్ అండి, మన వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా మన వీడియోస్ అయితే వెళ్తాయి. అలాగే మీకు ఏం కావాలి, ఏం రెసిపీ కావాలనేది కూడా కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నేను మళ్ళీ కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను. చివరిలోనైతే కొంచెం మిరియాల పొడి, సాల్ట్, కొంచెం కారం వేసుకుంటే మీరు పెప్పర్ వేసుకున్నట్లయితే టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేసి మీ సజెషన్ని నాకు తెలియచేయండి. ప్లీజ్ నెక్స్ట్ రెసిపీ